హాయ్ అండి. అందరికీ శుభోదయం. ఈరోజు వచ్చి సాంబార్ చేస్తున్నానండి. ముందుగా టమాటా పళ్ళు ఒక 4 తీసుకున్నాను. దాన్ని ముక్కలుగా కట్ చేసి వేశాను. తర్వాత వంకాయ ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత మునక్కాడలు ఇవన్నీ ఒక్కొక్కటి వేసేసేసి ఉడకబెట్టానండి. పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టేశాను. తర్వాత కందిపప్పు ఉడకబెట్టేసి రెడీగా చేసి ఉంచుకున్నానండి. దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసి శుభ్రంగా మెదిపేసి ఉంచుకున్నానండి. తర్వాత చింతపండు రసం కూడా తీసి ఉంచుకున్నాను. చూసారా కందిపప్పు ఎలాగా చక్కగా మెదుపుతున్నాను. మన దగ్గర పప్పు గుత్తి లేకపోతే దాంతో కూడా మనం మెదుపుకోవచ్చు అండి. చక్కగా మెదిగిపోతుంది. తర్వాత చింతపండు రసం తీసుకొని ఇలా వడగట్టేసి వేసుకోవాలండి. లేకపోతే పల్పి అంత పడిపోతుంది కదా, అందుకని. తర్వాత వచ్చేసి దాన్ని కొంచెం బాగా సేపు మరగనివ్వాలండి. తర్వాత మనం పక్కనే ఉంచుకున్నాం కదా కందినీళ్ళు, అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని దాంట్లో కొంచెం కారం వేసుకోవాలండి. మనం పసుపు వేసుకున్నాం కదా ఆల్రెడీ. తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత కొబ్బరికాయ వేసి రుబ్బేసి దాన్ని కూడా వేసుకోవాలండి. పోపు పెట్టేసుకోవడమే, అంతే సాంబార్.